రాష్ట్ర ప్రజలందరికీ ప్రొద్దుటూరిని వేదికగా చేసుకొని హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నా విజ్ఞప్తి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గమనించమని నేటి రాజకీయాలను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ ఉండే నింద ఆరోపణలను గమనించమని రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ నేపథ్యంలోనే ఈ పాత్రికేయుల సమావేశాన్ని కూడా నిర్వహిస్తా ఉన్నా. నేను ఒక 4-5 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విజయవాడ నుంచి మాట్లాడినారు. ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ మా రాజకీయ ప్రత్యర్థులను కించపరిచేదానికి కానీ హీనపరిచేదానికి కానీ వ్యక్తిగతమైనటువంటి వారి కుటుంబ జీవిత విషయాలపైన దాడులు చేసే విషయం కానీ ఆయన జీవితంలో ఒక్కసారి మాట్లాడాడు. ఆయన ఎప్పుడు పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించినా ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే తప్పులను, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు, వారి కుటుంబ విషయాలు, ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తోంది, నెరవేర్చలేదు, నిరుద్యోగుల సమస్య ఏ విధంగా ఉంది, రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, సంక్షేమ పథకాలు అందక మహిళలు ఏ విధంగా ఉండారు, ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి ఏవైతే చురకలు అంటించాలనో, ఏమైతే సత్విమర్శ చేయాలనో అవి మాత్రమే చేస్తాడు. మొన్న కూడా అట్టే మాట్లాడినాడు ఆయన. చాలా విషయాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉండే తప్పులను, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉండే విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడినాడు. 100 విషయాలలో 99 విషయాలు ప్రజలకు సంబంధించిన విషయాలు మాట్లాడి ఒక్క విషయాన్ని మాత్రం తనను పదే పదే గొడ్డలి పార్టీ అని, అతని హింసావాది అని, వివేకందరుడిని చంపినాడని రకరకాలుగా ఆయన వ్యక్తిత్వం పైన దాడి చేస్తూ ఆయన చేయని తప్పులను, నేరాలను కూడా ఆయన కుటుంబానికి, వంశానికి అంటగడుతూ పలుమార్లు మీరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రబుద్ధులు ఆ ప్రెస్ మీట్లో ఒకే ఒకసారి ఒక్క మాట చెప్పినాడు ఆయన. నేనే గన హింసావాదినైతే, రక్తాన్ని మరిగే పులి లాంటి వాడిని అయితే మరి 5 సంవత్సరాలు నేను పదవిలో ఉన్నాను కదా, మరి మా అబ్బను చంపిన, రాజారెడ్డిని చంపిన వాళ్ళపైన నేను పగ తీర్చుకునే క్రమంలో వారిపైన దాడి చెయ్యనా? మరి వారు ప్రశాంతంగా జీవితాన్ని పులిందల్లో గడుపుతున్నారు అంటే గన నేను హింసను ప్రేరేపించేవాడిని కాదు, అహింసావాదిని, ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలనే మనస్తత్వం కలిగిన వాడిని అని తన్ను తాను చెప్పుకున్నాడు. ఇది నిజమా కాదా ప్రజలారా? నిజంగా ఆయన ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగినప్పుడు కానీ, వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు కానీ, ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ అబ్బను చంపిన, జగన్మోహన్ రెడ్డి గారి అబ్బను చంపిన వారిని, లేకుంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయను చంపిన వారిని రాజశేఖర రెడ్డి కానీ ఈ 10 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునేదానికి దాడి చేయలేరా? తుదముట్టించలేరా? మరి స్వేచ్ఛగా వాళ్ళు తిల్లాడుతున్నారంటే కారణం వారి ఆలోచనే చేయలే. బీటెక్ రవే ఒక పాత్రికేయుల సమావేశంలో చెప్పినాడు కదా ఆయనే, జగన్మోహన్ రెడ్డి నా మీద దృష్టి పెడితే అరగంట సార్లు నేను ఉండనని చెప్పినాడు. మరి ఈ బుద్ధి 10 ఏళ్ళైనా ఉండాడంటే కారణం, 5 ఏళ్ళైనా ఉండాడంటే కారణం దృష్టి పెట్టలేదని. దృష్టి పెట్టరు. ఇంకా నిజానికి నిజాయితీగా మాట్లాడాలంటే రాచమ్మలు నిజాయితీగా మాట్లాడతాడు, 100కు 100% ఏం ములాద లేదు. నిజాయితీగా చెప్పాల్సి వస్తే రాజారెడ్డి గారి కాలములో పులివెందుల తాలూకాలో భయం ఉన్నది, రాజశేఖర రెడ్డి కాలములో భయం తగ్గిపోయింది, జగన్మోహన్ రెడ్డి కాలంలో స్వేచ్ఛ ఎక్కువైంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ధర్మం 4 పాదాల మీద నడచాల, పులిందల్లో 5 పాదాల మీద నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన. కాళ్లకు చెప్పులు లేనటోడు కూడా మాట్లాడుతున్నాడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని. తల మీద పావలా పెట్టి అమ్మితే 10 పైసలకు అమ్మడుబోనోళ్ళు కూడా రాజశేఖర రెడ్డి వంశాన్ని హీనపరిచి మాట్లాడుతున్నారు. దీనికి కారణం పులివెందుల్లో ప్రజాస్వామ్యం పూలంగల కాడ ఎంత కావాల్సినది దొరుకుతుంది జగన్మోహన్ రెడ్డి పుణ్యాన. నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగితే వాళ్ళు చేసిన దౌర్జన్యము, అప్రజాస్వామికమైన ఎన్నిక విధానం, ఇంతకంటే వేరేదేమన్నా కావాలన్నా పులివెందుల్లో
రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు, ఎవరు దాడులు చేస్తున్నారని 2-3 307 కేసులు పడినాయి వాళ్ళ మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. అవి సరిపోవా? నిన్న జడ్పీటీ ఎలక్షన్లప్పుడు దౌర్జన్యం చేస్తున్నారనేది. నిజంగా రాజశేఖర రెడ్డి వాళ్ళే దౌర్జన్య పరులైతే, హింసావాదులైతే, నరరూప రాక్షసులైతే మీరు బ్రతికి బట్ట కట్టిండే వాళ్ళ ప్రజలారా వీళ్ళు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లైన్ తీసుకొని ఇస్తే ఇదిగో ఈ 2 రోజులు 3 రోజులు 4 రోజులు మీరు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ఫ్యాక్షనిస్టులుగా, నరహంతకులుగా, దుర్మార్గులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి మీరు సెలవులు చేసి మాట్లాడాలంటే క్యాబినెట్లో మంత్రులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు మాట్లాడతారు, ఎమ్మెల్సీలు మాట్లాడతారు, జెడ్పీటీసీలు మాట్లాడతారు, కౌన్సిలర్లు మాట్లాడతారు, ఏమి కాని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడిన దాన్ని మరింత అందంగా బ్యానర్ ఐటమ్గా ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఫ్రంట్ పేజీలో ఇంతలా అక్షరాలతో రాస్తారు. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు చదువుకోలేదనే విషయాన్ని రాయరు. ఆరోగ్యశ్రీ లేకపోవడం వల్ల చాలా మంది జబ్బు చేసిన వాళ్ళు మరణిస్తున్నారని చెప్పి రాయరు. రైతులకు సెలవులు వచ్చి ఇళ్ళకాడు ఉండారు, ఇబ్బందులు పడుతున్నారనేది రాయరు. మెడికల్ కాలేజీలు సంఖన ఆగిపోయినాయనేది రాయరు. సంక్షేమ పథకాలు ఇయ్యక ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనేది రాయరు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయనేది రాయరు. ప్రజలకు అవసరమైన విషయాలను వీళ్ళు మాట్లాడరు. ప్రజలకు అవసరమైన విషయాలను ఆంధ్రజ్యోతి ఈనాడు రాయదు. గాలికి వదిలేసినారు వీళ్ళు ప్రజలను. ఈ ప్రభుత్వం గాలికి ప్రభుత్వం వదిలేసింది. వీళ్ళు మాట్లాడేటోళ్ళంతా గాలి మాటలు మాట్లాడతా వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు రాయచోటు నుంచి ఇంతలా అక్షరాలు. మన ఆయన మాట్లాడతాడు కేశవులు, పయ్యావులు ఆర్థిక మంత్రి. అంతకుముందు ఇంకొక ఆయన మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, నేను వీళ్ళందరినీ కూడా, మీరు నలుగురు గురించి మాట్లాడినారు వీళ్ళు ప్రజలారా. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినారు. వారి తండ్రి రాజారెడ్డి గురించి మాట్లాడినారు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి గురించి కూడా మాట్లాడినారు, బ్రిటిష్ కాలం నాటిది. నేను అడుగుతా ఉన్నా, ఆనాడు బ్రిటిష్ కాలంలో వెంకటరెడ్డి గారు రాజారెడ్డి వాళ్ళ ఆయన బతికినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఏమేమైతే మీరు చెప్పినారో దొమ్మీలు, దోపిడీలు, హత్యలు, నేరాలు ఇవన్నీ ఎట్టంటే మీరు పక్క నుండి చూస్తున్నారా? ఇవన్నీ మీరు పక్కన కుర్జీ వేసుకొని చూస్తున్నారా? లేకుంటే వాళ్ళు చంపేటప్పుడు మీరు క్లాప్స్ కొడతా ఎంకరేజ్ కానీ అని ఎంకరేజ్ చేస్తున్నారా? ఎట్టట్లా మీరంతా మీరు పక్క నుండి చూసినట్టు, అసలు మీరు ఏందో అసలు మీరేంతా ఉన్నట్టు ఎట్టెట్లయ్యా మీరు మాట్లాడే మాటలు? టీ బంకుల కాడ, కాకా హోటళ్ల కాడ, పూలంగల కాడ గాలి మాటలు, గాలి నా కొడుకులు మాట్లాడుకునే మాటలన్నీ మాట్లాడి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి కుటుంబానికి రక్తపు మరకలు అంటించి మీ చంద్రబాబు నాయుడును బుద్ధులు చేయాలనుకుంటున్నారా? మీరేమన్నా తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కూడా రాజశేఖర రెడ్డి హింసావాది కాడు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు జొల్లు కూసినా రాజశేఖర రెడ్డి ఫ్యాక్షనిస్ట్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సత్యం, జగమెరిగిన సత్యం ఇది. రాజశేఖర రెడ్డి గొప్ప మానవతావాది ప్రజలారా, కాదంటారా? ఈ ప్రబుద్ధులతో ఏమి లేదు, మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను. రాజశేఖర్ అన్న మానవతావాది కాదంటారా? మంచి మనసు కలిగిన వాడు, మంచి మనసు కలిగిన రారాజు రాజశేఖర రెడ్డి. ఆయన బలమే హృదయం, మరి ఏది కాదు ఆయన బలం. ఈరోజు రాజశేఖర రెడ్డి మరణించినప్పటికీ కూడా ప్రజల హృదయాలలో జీవించి ఉన్నాడంటే కారణం ఆయన హృదయ విశాలత, హ్యూమన్ టచ్ ఉంది ఆయనకు. మానవతావాది, కష్టంలో ఉన్నప్పుడు ప్రతిస్పందించే గుణం ఉంది ఆయనకు. నీ హృదయం స్పందించేదానికంటే రాజశేఖర రెడ్డి అన్న హృదయం చాలా వేగంగా స్పందిస్తుంది ఇతరుల కోసం. అందుకేనబ్బా ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చింది ఆయనే. రాష్ట్ర ప్రజలారా, ఆరోగ్యశ్రీకి జన్మనిచ్చినటువంటి తండ్రి ఎవరంటే రాజశేఖర్ అన్న. ఈ రాష్ట్రంలో డబ్బు లేక ఏ పేదవాడు మరణించకూడదు, ఏ భార్యకు భర్త దూరం కాకూడదు, ఆమె పుస్తలు తెగకూడదని చెప్పి, ఏ తల్లి గర్భాన గర్భశోకం ఏర్పడకూడదు మరణించి బిడ్డలని చెప్పి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి సృష్టికర్త రాజశేఖర్ అన్న.